హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కృంగుదల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మీరు కృంగిపోతున్నారు? ప్రతిదీ ఆయన చేతికి అప్పగిస్తే ప్రతి దాంట్లోంచి విషయం మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో వాక్యం చెప్తుంది, కీర్తన 112లో రెండో వాక్యం 3వ వాక్యం చెప్తుంది, యథార్థవంతుల వంశాన్ని ఆయన దీవిస్తానని చెప్తున్నాడు. కలిమియు సంపదయు వారి ఇంట నుండునని చెప్తున్నాడు. ప్రతి అప్పుల సమస్యలతో బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి అప్పులు, ఎవరికైనా అప్పులు ఉంటాయి. నీకున్న అప్పు పెద్దదేం కాదు. ఎందుకంటే దేవాది దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు నీకు తోడుండగా నీ ముందున్న అప్పులు నేనేం చేస్తాయి? నీ ముందున్న సమస్యలు, నీ ముందున్న రోగాలు నేనేం చేస్తాయి? ఏదీ చేయలేవు. నీ ముందు అనేకమైన మనుషులు ఉండొచ్చు, అనేకమైన జనాంగాలు ఉండొచ్చు, కానీ దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందని మాట్లాడుతున్నారు. అప్పుల సమస్యలతో ఉన్న వారికి యథార్థవంతులను దేవుడు నడిపిస్తాడు. కలిమియు సంపదలు వారికి అనుగ్రహిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటని క్లెయిమ్ చేసుకొని దేవుడు ఆశీర్వాదం పొందండి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.